సాగి రామకృష్ణంరాజు ఇంజనీరింగ్ కళాశాల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్వ విద్యార్థిని గురుజు లక్ష్మీ అంజన గ్రూప్ 1 సర్వీసెస్ ద్వారా డీఎస్పీగా ఎంపిక కావడం ప్రస్తుత విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు పేర్కొన్నారు. డీఎస్పీగా ఎంపికైన తర్వాత గురుజు లక్ష్మీ అంజన గురువారం కళాశాలకు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమెను కళాశాల యాజమాన్యం తరపున డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు, ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ డాక్టర్ బిహెచ్విఎస్ రామకృష్ణంరాజు మాట్లాడుతూ నేటి విద్యార్థులు ఈమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. నిరంతరం శ్రమతోనే విజయాలు సాధించగలమని, అందుకు లక్ష్మీ అంజనా స్ఫూర్తి అని ప్రశంసించారు. ఈ సందర్భంగా డీఎస్పీగా ఎంపికైన లక్ష్మీ అంజనా మాట్లాడుతూ తనకు కళాశాల స్థాయిలో కమ్యూనికేషన్ స్కిల్స్, ఇతర అంశాలపై చక్కని శిక్షణ అందించడం వల్ల తన ప్రగతికి ఎంతగానో దోహదపడిందని ఆమె పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆమె తల్లిదండ్రులు, వారితో పాటు EEE విభాగం హెడ్ BRK వర్మ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మికి అలాగే వారి పేరెంట్స్కి కూడా కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళ ముఖాల్లో చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. వాళ్ళు కూడా సేమ్ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఉద్యోగం చేస్తున్నారు ఈ రోజు కూడా. చేస్తూ ఉండగా ఆ అమ్మాయి బాగా కష్టపడి టీచర్స్లో జాబ్ కూడా వదులుకొని గ్రూప్ 1 సర్వీస్లో సెలెక్ట్ అవడం, రేపొద్దున ఫ్యూచర్లో DSP కింద రావడం ఇదంతా కూడా గర్వకారణం. నేను ముందే లక్ష్మి గారు అని పిలవలేదు, ఎందుకంటే లక్ష్మి అని పిలిచాను. స్టూడెంట్ కాబట్టి డెఫినెట్గా మాకు అధికారం ఉంటుంది. అధికారంతో అందరు మన పెద్దల సామెతలు కూడా చెప్తారు, రాష్ట్రపతి అయినా సరే ప్రధాని అయినా సరే తల్లిదండ్రులకి పిల్లలతో సమానమే. అలాగే మాకు కూడా అమ్మాయి స్టూడెంట్ కాబట్టి ఇంకా ఫ్యూచర్లో చాలా చాలా మంచి పొజిషన్స్కి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడ SRKR ఇంజనీరింగ్ కాలేజీలో అప్పలనాయుడు అని ఆయన ఇక్కడ IPS చేసి ఈరోజు చాలా మంచి పొజిషన్లో ఉన్నారు. అలాగే PhD రామకృష్ణ గారు ఈ మధ్యనే రిటైర్ అయినట్టు తెలిసింది. ఆయన కూడా ఇక్కడ SRKR ఇంజనీరింగ్ కాలేజీలో చేశారు. సో SRKR ఇంజనీరింగ్ కాలేజీలో ఉద్యోగస్తులతో బలంగా అన్ని ఏ దాంట్లోకి వెళ్ళినా, స్పోర్ట్స్లోకి వెళ్తే స్పోర్ట్స్కి, గేమ్స్కి వెళ్తే గేమ్స్కి, లేకపోతే సినీ దాంట్లో కూడా డైరెక్టర్లు గారు, ప్రొడ్యూసర్లు గారు కూడా ఉన్నారు. కాబట్టి వన్స్ అగైన్ పేరెంట్స్కి అలాగే ఆవిడకి కూడా కంగ్రాచులేషన్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. లక్ష్మీ అంజనా గారు 2010లో జాయిన్ అయ్యి కాలేజీలో 2015లో EEE ఇంజనీరింగ్లో డిగ్రీ తీసుకుని క్యాంపస్లోనే TCSలో ప్లేస్మెంట్ రావడం జరిగింది. ప్లేస్మెంట్ వచ్చిన తర్వాత అక్కడితో సాటిస్ఫై అవ్వకుండా UPSC ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు. అదేవిధంగా గ్రూప్ 1కి కూడా ప్రిపేర్ అయ్యి గ్రూప్ 1లో ర్యాంక్ సాధించి సెలక్షన్ అయ్యి DSPగా సెలక్షన్ అవ్వడం జరిగింది. అంతటితో ఆవిడ తృప్తి పడకుండా ఇంకా UPSCలో ఏదో సాధించాలని ఆవిడ కంటిన్యూ చేస్తున్నారు. డెఫినెట్గా ఆవిడ సాధిస్తారు. ఆవిడ చేసిన కృషి డెఫినెట్గా ఆవిడకి ఆ UPSCలో సెలక్షన్ రావడం జరుగుతుంది. సో ఇది స్టూడెంట్స్ అందరికీ కూడా చాలా స్ఫూర్తిదాయకం. లక్ష్యం ఎంత పెద్దదైనా కృషితోటి సాధించవచ్చు అని ఆవిడ నిరూపించడం జరిగింది. సో ఆవిడ ఈ గ్రూప్ 1లో సెలెక్ట్ అవ్వడం, డెఫినెట్గా ఫర్దర్గా UPSCలో సెలెక్ట్ అవుతారు. ఈ కాలేజీకి కూడా చాలా గర్వకారణం. స్టూడెంట్స్ అందరికీ కూడా ఆవిడ ఒక స్ఫూర్తిగా నిలబడతారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. I congratulate our old student Lakshmi Anjana for getting selected in civil services of state government as DSP. We are really proud to have Lakshmi Anjana as our student during 2011 to 15 in our department, and I hope her success motivates our department students to aim high and reach high goals in coming days. Thank you. నేను 2011 నుండి 15 వరకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ SRKR ఇంజనీరింగ్ కాలేజ్లో చేశాను. తర్వాత TCSలో జాబ్ చేసి ఇప్పుడు గ్రూప్ 1లో రీసెంట్గా సెలెక్ట్ అయ్యాను. I thank everybody in college who has helped me grow as an individual and as a person. College has definitely helped me grow and develop my communication skills, which has helped me further in life. Thank you so much.